రైట్. ఇక మన మొదటి అంశాన్ని చూస్తే తమిళనాడులో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, మొత్తంగా దళపతి స్టాలిన్ కు లైన్ క్లియర్ అయిందా, ఈ అంశం గురించి మాట్లాడదాం. తమిళనాడు రాజకీయంలో అసలు ఏంటి మలుపులు, ఇన్ని మలుపులు ఎప్పుడు తమిళనాడు ప్రజలు కూడా చూడలేదా? తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరిందా? అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే సంపూర్ణ మెజార్టీ ఇక సాధించినట్టేనా? అశేష అభిమాన సందోహం మధ్య దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? హీరోయిన్ త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా అక్కడ మెరవనున్నారా? అవన్నీ జరిగే సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? కానీ ఎనీ టైం, ఎప్పుడైనా, ఎక్కడైనా ఏమైనా జరగచ్చు. క్లైమాక్స్ ముంగిట మలుపులేమీ ఉండవు కదా అంటూ తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా డిఎంకే స్టాలిన్ ఒక రకంగా ప్రజల మనసును గెలుచుకున్నారని చెప్పాలి. కొద్దిసేపటి క్రితం కూడా స్టాలిన్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తే క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. ఒక రకంగా ప్రజలు ఆ ప్రభుత్వానికి సంబంధించి తొందరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళు ఆ టీవీకేకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఎన్నో పనులు ఆగిపోతున్నాయి, ఆ పనులు ఆగకుండా ఉండాలంటే ప్రభుత్వం కొలువు తీరాలంటూ స్టాలిన్ చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కాంగ్రెస్ ను కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ నీతి తప్పి బీజేపీని నిందిస్తుందా అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నారు, అంటే ప్రీ అలయన్స్ అనేది పెట్టుకున్నారు. ఫలితాల తర్వాత విడిపోవడాన్ని ఏ విధంగా చూడాలి? తమిళనాట కాంగ్రెస్ చేసింది ఏంటి? డిఎంకే కూటమిలో భాగస్వామిగా ప్రజల ముందుకు వెళ్ళింది కాంగ్రెస్. ఫలితాలు వెలువడిన వెంటనే, స్టాలిన్ ఓడిపోయిన వెంటనే విజయ్ను అధికారం వరిస్తుందని గుర్తించిన కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పేసింది, విజయ్కు జై కొట్టింది. ఇది నీతివంతమైన రాజకీయమా, నీతి తప్పిన దిక్కుమాలిన రాజకీయమా అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. మరోవైపు గవర్నర్ అర్లేకర్ ను అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయం నడిపిందా? ఎందుకు భారతీయ జనతా పార్టీ విమర్శలు కనిపిస్తున్నాయి? రోడ్డెక్కి హంగామా చేసింది ఈ విషయంపై కాంగ్రెస్. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, కానీ కాంగ్రెస్ విషయంలో ఆ పార్టీ నైతికతను ప్రశ్నిస్తోందా? కాంగ్రెస్ నేతలకు స్టాలిన్ ఇచ్చిన షాక్ ఏంటి? బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వెంట నడిచారు స్టాలిన్. యూపీఏలో భాగస్వామిగా ఉన్నారు. కష్ట నష్టాలు ఎదురైనా ఇండీ కూటమిలోనే కీలక పార్ట్నర్ గా ఉన్నారు. నిన్నటికి నిన్న డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ లో ఏ విధమైన చర్చ జరిగింది, ఏ విధమైన రభస నడిచిందో చూసాం. జరిగిన చర్చలో ప్రభుత్వంతో విభేదించారు స్టాలిన్. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. బిల్లు పత్రాలను చింపి తగలబెట్టారు. విపక్షంలో బలమైన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు స్టాలిన్. ఇక తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ చేసిన పనికి కసితో రగిలిపోతున్నారా స్టాలిన్? తాము ఇండీ కూటమిలో ఇక భాగస్వామిగా కాదంటూ స్పీకర్ కు లేఖ రాయటం వెనుక ఉన్న అర్థాన్ని ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ తో కలిసి ఇక కూర్చునే అవకాశం కాదు. చరిత్రలో డిఎంకేకు కాంగ్రెస్ కు ఎక్కడా కూడా ఇక పొత్తుండదని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ బాటలో వామపక్షాలు నడిచాయా? ఏం జరుగుతోంది తమిళనాడులో? తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి విజయ్, ఇది క్లియర్. ఇది మనకు మొదటి నుంచి కూడా అనిపిస్తోంది, కనిపిస్తోంది, వినిపిస్తోంది. కానీ ఇక్కడ వామపక్షాలు కీలకంగా మారాయి. అవి కూడా కాంగ్రెస్ బాటలోనే నడిచాయని చెప్పాలి. కానీ ఇక్కడ వామపక్షాలను నిజంగా పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చుకోవాల్సిన సందర్భం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వామపక్షాలు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే, సో ప్రజల కోసం, ప్రభుత్వ ఏర్పాటు కోసం, ప్రభుత్వం స్థిరంగా కొనసాగటం కోసం, సంస్కరణలు అమలు కావటం కోసం మేము మద్దతిస్తున్నాం, కానీ మేము డిఎంకేతోనే కొనసాగుతాం, మాకు ఎటువంటి మంత్రి పదవి అవసరం లేదంటూ వామపక్షాలు చెప్పటాన్ని, వామపక్ష సిద్ధాంతాలను, వామపక్ష పార్టీల నిబద్ధతను దేశం ముందు మరొకసారి నిలిపాయని చెప్పుకోవాల్సి ఉంటుందా? ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. కాంగ్రెస్ లా గోడైతే ఇక్కడ వామపక్షాలు దూకలేదు అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ చేస్తున్న ప్రయత్నాలను నిశ్చితంగా గమనించాయి వామపక్షాలు. గవర్నర్ మాటలను కూడా విన్నారు. ఆ తర్వాతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకూడదనే ఉద్దేశంతో విజయ్ కు మద్దతిస్తున్నామంటున్నారు. అలాగని ప్రభుత్వంలో భాగస్వాములు కావడం లేదు వాళ్ళు. ప్రజా తీర్పును అపహాస్యం చేయడం కాదా? ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడం, ఫలితాలు రాగానే వేరుకుంపటి పెట్టడం. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ చుట్టే తమిళనాడు రాజకీయం తిరుగుతోంది. మోదీ జమానాలో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే గొయ్యిలో పడబోదా? తమకు నమ్మక ద్రోహం చేశారని స్టాలిన్ కమెంట్ దేశమంతా రీసౌండ్ వచ్చేలా చేయలేదా? భవిష్యత్తులో కాంగ్రెస్ పై మిత్రులకు నమ్మకం కలుగుతుందా? విపక్షాల్లో అవకాశవాద రాజకీయాలకు బీజం పడినట్లు కాదా? ఏమవుతుంది? విజయ్ పార్టీ రాజీనామాస్త్రం ఫలించిందా? ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు పరిణామాలు చకచకా మారుతుంటే విజయ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీలకు, అదేవిధంగా దశాబ్దాల నుంచి అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించిందనే చెప్పాలి. విజయ్ చాలా సైలెంట్ గా ఉన్నారు, వ్యూహాత్మక మౌనం పాటించారు. సో మొదటి నుంచి ఐ న్యూస్ కూడా ఈ విషయంపై చెప్తోంది. ఎక్కడా కూడా శృతి మించలేదు, నోరు జారి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. తను ఏం చెప్పాలో సూటిగా చెప్పే ప్రయత్నం మొదటి నుంచి విజయ్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ 3 రోజులు జరుగుతున్న పరిణామాలను కూడా మనం గమనిస్తే ఎక్కడా కూడా తను సహనాన్ని కోల్పోయినట్టు కనిపించలేదు. సో తన మౌనమే అన్నింటికీ సమాధానం అన్నట్టుగా ముందుకు సాగారు. సో ఎక్కడి నుంచి మద్దతు రావాలో అక్కడ వచ్చే విధంగా లోక్ భవన్ వేదికగా ఏం జరుగుతుందో దేశం మొత్తం చర్చించుకునేలా చేయటంలో విజయ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. అండ్
సినిమా స్టార్స్ కూడా నోరెత్తడం మొదలు పెట్టారు. వాళ్ళ మద్దతు కూడా విజయ్ కు క్రమక్రమంగా పెరుగుతుంది. వీటన్నింటినీ గమనించిన పార్టీలు ఒక్కసారిగా డైలమాలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ వ్యూహం అనాలా, విజయ్ వ్యవహరించిన తీరు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ తీసుకున్న స్టెప్ అనేది ఒక కరెక్ట్ డెసిషన్ గానే మనం భావించాల్సి ఉంటుంది. 1-2 సార్లు గవర్నర్ ని కలిశారు. తన మద్దతుదారుల లేఖను కూడా గవర్నర్ కు సమర్పించారు. ఆయన చెప్పింది ఆశాంతం విన్నారు, వెళ్లారు, కలిశారు. తన పని తాను కానిస్తూనే ప్రత్యర్థులకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. తమను కాదని ఎవరైనా అడ్డదారుల్లో అందలం ఎక్కితే టీవీకే ఎమ్మెల్యే మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ లీక్ వదలటంతో ఇది ప్రత్యర్థులను వణికిపోయేలా చేసిందనేది మాత్రం సుస్పష్టం. ఇక విజయ్ రాజకీయంగా విజయం సాధించారా? రాజకీయాల్లో చిచ్చర పిడుగు లాంటి ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఫలితం అదిరిపోయింది. మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా రాజకీయ చాణక్యం ప్రదర్శించారా? రాజకీయాల్లో అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి కుర్చీని ఎలా అధిష్ఠించబోతున్నారు విజయ్? గవర్నర్ సైతం విజయం సాధించినట్టేనా? ఎస్, గవర్నర్ అర్లేకర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా స్థితప్రజ్ఞత ప్రదర్శించారు గవర్నర్. తన పదవికి వన్నె తెచ్చారనే చెప్పాలి. తొలి నుంచి ఒకటే స్టాండ్ పై ఉన్నారాయన. ఫుల్ మెజార్టీ తీసుకొని రా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తా, పదే పదే ఇదే మాట వినిపించారు. తనపై వచ్చిన విమర్శలకు వణికిపోలేదు. ఎమ్మెల్యేల గోడ దూకుళ్లకు, కొనుగోళ్లకు ఆస్కారం లేకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించే ప్రయత్నం చేశారా? రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నానంటూ అదే మాటపై గవర్నర్ నిలబడ్డారా? ఆదర్శంగా నిలిచారా అంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిఎంకే అన్నా డిఎంకే చర్చలు ప్రచారమేనా? నిజంగా తెర వెనక ఏం జరగలేదా? తెర ముందు మాత్రం అదే అనిపిస్తోంది. మరి తెర వెనక ఏం జరిగిందో తెలియదు, కానీ నిప్పులేనిదే పొగైతే రాదు అన్నట్టు 2 పార్టీల మధ్య ఏం జరిగిందనేది ప్రస్తుతానికి మిస్టరీయే. కానీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అనుభవం లాంటి వాళ్ళు అటు చాలా మంది కూడా మాట్లాడారు. అటు ఏడీఎంకే నుంచి మాట్లాడారు, డిఎంకే నుంచి మాట్లాడారు. వాళ్ళిద్దరి మధ్య షేరింగ్ కుదరలేదా, ఏం జరిగిందనేది మాత్రం కొద్ది రోజుల్లో బయటకైతే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ విజయ్ మూకుమ్మడి రాజీనామాస్త్రానికి ఎవరు భయపడిపోయారు? నిజం నిలకడ మీద తెలుస్తోంది. దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు తమిళనాడు ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా తమిళనాడు రాజకీయం అనేది కూడా మాట్లాడుకుంటే, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగానే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేవారు ఎక్కడా ఉండరు రాజకీయాల్లో. ఇప్పటికైతే అంత సవ్యంగానే ఉంది. బల ప్రదర్శన వరకు ఇలాగే ఉంటుందా? మరలా మారిపోతాయా? మిత్రులు మనసు మార్చుకోవడాలు ఉంటాయా? ఏం జరగబోతుంది తమిళనాడులో? రకరకాల అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ స్టాలిన్ చాలా చక్కగా వ్యవహరించారు. అదేవిధంగా విజయ్ చాలా సంయమనం పాటించారు. గవర్నర్ కూడా తన పదవికి వన్నె తెచ్చారని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. ఇక సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతోంది? నిజంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు, అదేవిధంగా మన రాజ్యాంగం ఎంత విలువైనదో తమిళనాడు రాజకీయాలు మరొకసారి మన కళ్ళ ముందు ఆ రాజ్యాంగ విలువలని మనకు రైట్. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్. మొత్తంగా తమిళ రాజకీయాల్లో ట్విస్ట్లపై ట్విస్ట్లు చూస్తున్నాం. సినిమాలో ఒక క్లైమాక్స్ ఉంటుంది, కానీ విజయ్ కు ప్రతి అడుగు ఇప్పుడు క్లైమాక్స్ గానే కనిపిస్తోంది. సో మొత్తంగా ట్విస్ట్లకు తెరపడినట్టేనా? ఇప్పుడే మనకు బ్రేకింగ్ అయితే అందుతుంది. లోక్ భవన్ నుంచి వెళ్లిపోయారు టీవీకే చీఫ్ విజయ్. గవర్నర్ తో సమావేశం అయితే ముగిసింది. సో ఏం జరిగింది అనేది మాత్రం మనకు ఇంకా పూర్తి అప్డేట్ అయితే మరికొద్ది క్షణాల్లో రాబోతుంది. గవర్నర్ తో మొత్తంగా విజయ్ సమావేశం అయితే ముగిసినట్టుగా మనకు లోక్ భవన్ నుంచి బ్రేకింగ్ అయితే అందుతుంది. లోక్ భవన్ నుంచి వెళ్లిపోయారు టీవీకే అధినేత విజయ్. మొత్తంగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, ఇవ్వబోతున్నారా, లేదంటే ఇంకా గవర్నర్ నుంచి ఏమైనా విజయ్ కు అడ్డంకులు ఎదురయ్యాయా? మాట్లాడదాం. ఈ అంశం గురించి కూడా మనకు బ్రేకింగ్స్ అయితే అందుతూనే ఉన్నాయి. కార్తిక్ గారు, ఏంటి అసలు ఎలా చూస్తున్నారు? గవర్నర్ తో విజయ్ సమావేశం అయితే ముగిసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుందంటారా? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? గవర్నర్ ఇప్పటికైనా తన పొలిటికల్ హై డ్రామాది కరిదింపాలి. ఇప్పటికి ఆడినటువంటి డ్రామాలు చాలు అని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్నటువంటి రాజకీయాలను గవర్నర్ చేయడానికి వీల్లేదు. గవర్నర్ ముందు ఉన్న ఆప్షన్స్ 2 ఇప్పటి వరకు భారతదేశ ఇప్పుడు కొత్త ఏం కాదు. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ సీటు రావటం, పార్టీకి కానీ కూటమికి కానీ తక్కువ సీటు రావటం అనేది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. అనేక చోట్ల అనేక సార్లు వచ్చింది. అక్కడ ఎలాంటి సాంప్రదాయాలు పాటించారో మన కళ్ళ ముందు ఉన్నాయి. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కోర్టు కేసు ఉంది. దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. తర్వాత పూంచ్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి, సర్కారియా కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా తమిళనాడు గవర్నర్ ఒక నియంత్రలాగా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలు పెట్టిగా నేను భావిస్తున్నాను. నిజానికి గవర్నర్ ఎవరు మెజార్టీ అడగటానికి? గవర్నర్కి ఏం వస్తుంది మెజార్టీ అడగటానికి? గవర్నర్ చేయాల్సింది 2 పనులు. ఒకటేమో
ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉందో వాళ్ళని గవర్నమెంట్ పిలిచి ఫామ్ చేపించేసి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేపించేసి ఒక టైం బౌండ్ ఇచ్చి మీకున్న బల నిరూపణ చేసుకోండి అసెంబ్లీ వేదికగా అని చెప్పాలి. బల నిరూపణ జరగాల్సిన అసెంబ్లీ వేదిక తప్ప, చట్టసభల సాక్షిగా తప్ప, గవర్నర్ ఆఫీసులోనో, గవర్నర్ ఇంట్లోనో, రాష్ట్రపతి నిలయంలోనో, లేదు బహిరంగ ప్రదేశాల్లోనో కాదు. సో ఏంటి మొత్తంగా అందరూ కలిసి విజయ్ని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలా? సామాన్య ప్రజల నుంచి కూడా ఇదే వాయిస్ వినిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా విజయ్ టార్గెటెడ్ అయ్యారు. విజయ్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది, అది క్లియర్ కనబడుతుంది. గవర్నర్ వ్యవస్థ మరొకసారి నిర్వీర్యం కాబడింది, అది కళ్ళ ముందు కనబడుతుంది. లేటెస్ట్ బ్రేకింగ్ అందుతోంది కార్తిక్ గారు. మొత్తంగా చెన్నైలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అయితే అనుమతి ఇచ్చారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకైతే మొత్తంగా క్లియరెన్స్ వచ్చింది. రేపే తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జన నాయకన్ కళ ఎట్టకేలకు ఫలించబోతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పూర్తి అనుమతిని అయితే ఇచ్చారు. ఇక విజయ్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో మొత్తంగా ఎలా చూస్తున్నారు ఈ విజయాన్ని? ఒక ప్రజాస్వామ్య విజయంగా నేను భావిస్తున్నాను. నిజానికి కాకపోతే ఇక్కడ ఒక దురదృష్టకరం ఏంటంటే కొత్త సాంప్రదాయానికి తెరవేపింది. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏంటి అంటే, మామూలుగా ఎన్నికల తర్వాత ఎవరైనా మ్యాజిక్ స్పీకర్ చేరుకోకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమిని పిలిచి గవర్నమెంట్ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి తర్వాత బల నిరూపణ అసెంబ్లీ వేదిక జరిగేటువంటి సాంప్రదాయం మొదటిది. రెండో సాంప్రదాయం ఏంటంటే, సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా సెకండ్ ఉన్నటువంటి పార్టీలు అంటే మిగతా పార్టీలు పోస్ట్ అలయన్స్ పెట్టుకొని మేము పొత్తు పెట్టుకున్నాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కంటే మాకు ఎక్కువ సీట్లు ఉన్నాయి, మ్యాజిక్ స్పీకర్ కంటే మాకు ఎక్కువ సీట్లు ఉన్నాయి అని కనుక గవర్నర్ కి వినతిస్తే వాళ్ళని కూడా పరిగణన తీస్తూ వాళ్ళ కింద గవర్నమెంట్ ఏర్పాటు చేపించేసి అసెంబ్లీలో బల నిరూపణకి అవకాశం ఉంటారు. రెండవ సాంప్రదాయం. గవర్నర్ హార్డిల్స్ నుంచి అయితే విజయ్ బయటపడ్డారు. ఇక రేపు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఇక్కడ మనం స్టాలిన్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది కార్తిక్ గారు. కొద్దిసేపటి క్రితం స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేసేందుకు అనుమతించండి, పథకాలు అదే విధంగా పాలన అనేది కుంటుపడుతుంది, సో దయచేసి ప్రభుత్వానికి అనుమతించండి, ఒక 6 నెలల వరకు మేము ఏమీ మాట్లాడము, 6 నెలల తర్వాత ఏంటి రాజకీయం గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతామంటూ స్టాలిన్ మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు స్టాలిన్ వ్యాఖ్యలను? అసలు నిజానికి జెన్యున్ పాలిటిక్స్ చేశారు స్టాలిన్. నిజానికి మనం అందరం కూడా అతను అభినందించాలి. ఎక్కడ కూడా బయట అన్నాడీఎంకే డిఎంకే పొత్తు పెట్టుకోబోతున్నాయని రూమర్స్ వచ్చినా ఆ రూమర్స్ మీద స్పందించకుండా నేను అలాంటి పొత్తులు పెట్టుకోను అని చెప్పినటువంటి వ్యక్తి స్టాలిన్. రెండోది, తన కూటమిలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అండ్ విసికే పార్టీ వాళ్ళంతా స్టాలిన్ తో పెట్టారు. ఒక్కసారి కార్తిక్ గారు మీ దగ్గరికే వస్తాను. ఐ న్యూస్ స్క్రీన్ పై టీవీకే పార్టీ కార్యకర్తల ఆనందోత్సాహాలను చూస్తూ ఉన్నాం. బాణాసంచాతో మొత్తంగా దద్దరిల్లిపోతుంది చెన్నై. రాజకీయ పరిణితి ఇక్కడ స్టాలిన్ ప్రదర్శించారు. మొత్తంగా మీరు చెప్తున్నట్టుగా సో క్లియర్ చూస్తే మనం మొత్తంగా ఉత్సవాల్లో టీవీకే పార్టీ మునిగిపోయింది. సో ఎన్నో రోజులుగా ఉత్కంఠకైతే తెరపడింది. తమ అధినేత విజయ్ మొత్తంగా ప్రజల ఓట్లతో సీఎం కాబోతున్నారు. దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే వార్త లోక్ భవన్ నుంచి రావడంతో టీవీకే కార్యకర్తల సంబరాలు అమరాన్ని అంటున్నాయి. ముఖ్యంగా మహిళలు చెన్నై వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఎన్నో ట్విస్టుల మధ్య తమ నేత రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు విజయ్. ఇక లోక్ భవన్ వేదికగా జరిగిన అనేక పరిణామాల తర్వాత తమ అధినేత విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా గవర్నర్ ని సన్మానం చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. సో గవర్నర్ తో చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఇక తమిళనాడు సీఎం గా విజయ్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైపోయింది. రేపు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో రకరకాల అంశాలు తెర మీదకి వచ్చాయి. మొత్తంగా తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఎప్పుడూ లేని ఉత్కంఠ ఈసారి ఇక్కడ కనిపించింది. సో చాలా మంది రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు, అందరి అటెన్షన్ కూడా తమిళనాడు రాజకీయాలు లాగేసుకున్నాయి. ముఖ్యంగా మన మహిళల ఉత్సాహాన్ని చూస్తున్నాం. ఇక ముఖ్యమంత్రిగా విజయ్ కు లైన్ క్లియర్ కావడంతో టీవీకే కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటున్నాయి. విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. రేపు తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కొలిక్కి వచ్చింది తమిళనాడు రాజకీయం. ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా జరగబోతాయో చూద్దాం. మొత్తంగా రేపు తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అయితే ఖరారైపోయింది. కార్తిక్ గారు, మనం మాట్లాడుకుంటున్నట్టుగా స్టాలిన్ రాజకీయ పరిణితి ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం
స్టాలిన్ ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడటం కాదు, తను జయలలిత పథకాలను కూడా అమలు చేసిన వ్యక్తి. ఇప్పుడు అదే పథకాలను మరలా విజయ్ కూడా కొనసాగించాలి అంటూ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కాకూడదంటూ ఒక సంకేతాన్ని ఇవ్వటం రాజకీయ పార్టీలన్నింటికీ కూడా ఇది ఒక కీలక అంశంగా మనం చూడాల్సి ఉంటుందా? ఎలా చూడొచ్చు అంటారు? అంటే అన్నాడీఎంకే పథకాలను కొనసాగించడంతో పాటు అదే పేరుతో కొనసాగించడం, పేర్లు మారుస్తుంటారు. అవును, ఇప్పుడు అమ్మ పేరు తీసేసి కరుణానిధి పేరు పెట్టుకోవచ్చు కావాలంటే స్టాలిన్, కానీ ఎక్కడా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయదు. నిజానికి ఇక్కడ స్టాలిన్ గురించి మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. 2018-19 తర్వాత అంటే జయలలిత గారు మరణించిన తర్వాత అన్నాడీఎంకేలో చాలా పేరికలు వచ్చిన తర్వాత కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వెళ్ళి మా పార్టీ పరిస్థితి బాగాలేదు, మా నాయకత్వం బాగాలేదు, మేము మీ మద్దతు ఇస్తాం, మీరు ముఖ్యమంత్రి కంటే కొంతమంది అసంతృప్తి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ ని కలిస్తే, నేను అలా కాను, వేరే పార్టీని చీల్చి నేను ముఖ్యమంత్రి కాను, 2021లో ప్రజా మద్దతు ఎదుర్కొన్న తర్వాతే నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి 2021 ఎన్నికల వరకు ఆగి ప్రజా మద్దతు వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి స్టాలిన్. మొన్న కూడా ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కూడా మరుక్షణం ఆలోచించకుండా తన పదవికి రాజీనామా చేసి ఓటమిని అంగీకరించిన వ్యక్తి స్టాలిన్. అండ్ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి కార్తిక్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఓడిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఆ నియోజకవర్గాలకు వెళ్లరు, ఆ ప్రజలపై కోపం ఉంటుంది. చాలా మంది కూడా ప్రజలు మేము ఏం చేసినా గానీ ప్రజలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అంటూ మాట్లాడుతుంటారు. కానీ నిన్న స్టాలిన్ ఓడిపోయిన నెక్స్ట్ డేనే నియోజకవర్గానికి వెళ్లారు, ప్రజల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇక్కడ క్లియర్ గా ఒక విషయం ఐ న్యూస్ చెప్పదలుచుకుంది. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రజల మనసులు గెలుచుకోవటంలో, రాజకీయంగా తన సిద్ధాంతాలేంటో దేశానికి చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇటువంటి లీడర్లు దేశానికి అవసరం అనే అంశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏమంటారు? తమిళనాడు సంక్షేమం చాలా విషయాలని పైకి చూపించింది. ఎవరు నిజమైన మిత్రులు, ఎవరు మిత్రులు కాదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ చెప్పింది. కాంగ్రెస్ దొంగ నాటకాన్ని చూపించింది, స్టాలిన్ గొప్పతనాన్ని చూపించింది, గవర్నర్ నాటకాన్ని చూపించింది, కమ్యూనిస్టులు గొప్పతనాన్ని మీరు ఇందాక కూడా చెప్పారు ఫస్ట్ ఇంట్రోనే, కమ్యూనిస్టులు గొప్పతనం వామపక్షాల నిదర్శనం. నిజానికి వాళ్ళు చాలా క్లియర్ గా స్టాలిన్ కన్వే చేసుకొని ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ సంక్షేమంలో ఒక డ్రామా ఆడుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో డిఎంకే కూటమిలో ఉండి విజయ్కి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు క్లియర్ గా చెప్పినటువంటి పద్ధతి. మాకు మంత్రి పదవులు అవసరం లేదు, మామూలుగా మాకేం మంత్రి పదవులు ఇస్తారని అడుక్కోవాలి, కానీ మాకు మంత్రి పదవులు అవసరం లేదు, మేము బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పినటువంటి తీరు నిజంగా కమ్యూనిస్టులు ఈ దేశానికి ఇంకా అవసరం, విలువలతో ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పినటువంటి పద్ధతి. ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి కార్తిక్ గారు, ఇక్కడ ప్రజల గురించి కూడా మాట్లాడుకోవాలి, తమిళనాడు ప్రజానికం గురించి మాట్లాడుకోవాలి, విజయ్ అభిమానుల గురించి మాట్లాడుకోవాలి, సినిమా సెలబ్రిటీల గురించి మాట్లాడుకోవాలి, విజయ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ విజయ్ ఎంత సంయమనం పాటించాడు, ఎక్కడా కూడా నోటికి పని చెప్పలేదు, తను ఏం పని చేయాలో ఆ పనిని చేసుకుంటూ ముందుకు సాగాడు, చాలా సంయమనం పాటించాడు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. మొన్న ఐ న్యూస్ వేదికగా మనం మాట్లాడుకున్నాం, జెన్జీ ఏం గమనిస్తోంది అంటే పొలిటికల్ లీడర్స్ లోని పాజిటివిటీని గమనిస్తోంది. రాబోయే తరం మొత్తం పొలిటికల్ లీడర్లు ఎంత పాజిటివ్ గా ఉంటున్నారు, ఎంత బాగా పరిణితిగా వ్యవహరిస్తున్నారు, సో సిచ్యువేషన్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది జెన్జీ గమనిస్తుంది. దానికి తగ్గట్టుగా అటు స్టాలిన్ ఇటు విజయ్ ఇద్దరు నిలిచారు అన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి? 100% మీరు చెప్పింది 100% కరెక్ట్. నిజానికి విజయ్ సీఎం కావాలనుకుంటే అన్నాడీఎంకే రెడీగా ఉంది మద్దతు ఇవ్వడానికి, లేదా అన్నాడీఎంకేలో చీలిక ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ అలా కావాలని అనుకోలేదు. ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా తన పోరాటం చేసి గెలిచాడో ఆ రాజకీయ పార్టీలతో రాజీ పని ముఖ్యమంత్రి అవుతామని అనుకోలేదు. ఎన్నికల ముందు కూడా విజయ్కి చాలా ఒత్తిడి వచ్చింది, బీజేపీ కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చింది, నీ మీద కేసులు ఉన్నాయి మేము చూసుకుంటాను మాతో రా అని చెప్పేసి అన్నా కానీ తను నిలబడ్డ సిద్ధాంతానికి నిలబడ్డాడు తప్ప రాజీ పడి వెనకడిగినటువంటి పరిస్థితి లేదు. ఇందాక మీరు అన్నట్టు గతంలో కూడా మీ డిబేట్ నేను చెప్పినట్టున్నాను, ఒక్క బూత్ మాట లేకుండా, ఒక్క వార్నింగ్ లేకుండా, ఒక్క ప్రత్యేక డైలాగ్ లేకుండా తన ఎన్నికల ప్రచారం మొత్తం కూడా తను ఏం చేస్తాను, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయట్లేదు, తన అధికారంలోకి వస్తే ఏం చేస్తాను అనే పాయింట్స్ మాత్రమే చెప్పి తన ఆశయాలు చెప్పాడు, తన సిద్ధాంతాలు చెప్పాడు, తను తీసుకురాబోయేటువంటి మార్పులు చేర్పులు చెప్పాడు. ఇంతవరకే చెప్పి రాజకీయాల్లో గెలిచినటువంటి వ్యక్తి విజయ్. నిజంగా ఇక్కడ చాలా విషయాల్లో చాలా మందిని అభినందించారు. ఇక్కడ మీరు అన్నట్టు విజయ్ని అభినందించాలి, స్టాలిన్ అభినందించాలి, కమ్యూనిస్టులను అభినందించాలి, కానీ కాంగ్రెస్ మాత్రం ఒక తప్పు చేసిందండి. 22 సంవత్సరాల ఫ్రెండ్షిప్ 2004 నుంచి రాంగ్ గా డిఎంకే ఉంది, ఎన్ని ఒత్తిడి వచ్చినా కాంగ్రెస్ తోనే ఉంది. నిజానికి మమతా బెనర్జీ రాహుల్ గాంధీని సరిగా లెక్క చేయరు, అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీని సరిగా లెక్క చేయరు,
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి అవతల పార్టీ అలా కాంగ్రెస్ లో ఉన్నవారు కోరుకుంటారు వేరే విషయం, కానీ కాంగ్రెస్ అవతల కోరుకునేటువంటి వ్యక్తి స్టాలిన్ నమ్మకంగా నిలబడ్డాడు. చాలా ఒత్తిళ్లు బీజేపీతో వచ్చినా కానీ బీజేపీ వెళ్లకుండా నిజానికి గవర్నర్ ద్వారా డిఎంకే ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. 10 బిల్లులు అడ్డుకున్నారు. అది సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాటం చేశాడు తప్ప ఎక్కడా రాజీ పడలే. మీరు ఇందాక మీరు ఒక విషయాన్ని గుర్తు చేశారు. మొన్న పార్లమెంట్ లో కూడా లోక్సభలో వస్తే ఎన్డీ కూటమి తరఫున గట్టిగా నిలబడి ఫోకస్ చేసి ఫైట్ చేసింది డిఎంకేనే. ఎన్డీఏతో రాజీ పడి బైకాట్ చేసి బయటకు వెళ్ళిపోతే బిల్లు పాస్ అయ్యేదిగా. బైకాట్ చేసి అంటే కోఆపరేటివ్ సపోర్ట్ ఓటే అవసరం లేదు, బైకాట్ చేసి ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా చేయొచ్చు. మన కాడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు ఇండైరెక్ట్ సపోర్ట్ చేయొచ్చు బీజేపీకి. కానీ ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా చేయకుండా డైరెక్ట్ సపోర్ట్ లేకుండా ఎన్డీఏ కూటమి తరఫున నిబద్ధతగా నిలబడ్డ వ్యక్తి. కానీ కాంగ్రెస్ ఏమాత్రం కూడా స్టాలిన్ తో కన్వే చేయకుండా వాళ్ళు వెంటనే గోడ దూకిన పరిస్థితి. 22 ఏళ్ల ఫ్రెండ్షిప్ ని ఒక్క దాంతో కట్ చేసుకున్నారు వాళ్ళు. ఇవాళ ఎవరికి నష్టం? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రాజకీయాలు ముఖ్యమా, జాతీయ రాజకీయాలు ముఖ్యమా, ఎన్డీ కూటమి ముఖ్యమా, తమిళనాడులో వచ్చే 2 మంత్రి పదవులు కేవలం వామపక్షాలు ఆలోచించిన విధంగా కాంగ్రెస్ ఆలోచించింటే ఈ రోజు దేశం మొత్తం కూడా కాంగ్రెస్ ను ప్రశంసించేది. వామపక్షాలు తీసుకున్న నిర్ణయం లాగా తీసుకొని ఉంటే ఏమంటారు కార్తిక్ గారు? పరిస్థితుల్లో తీసుకున్నట్టుందండి. అవును, కరెక్ట్ అండి, మీరు చెప్పిన 100% అగ్రి చేస్తాను. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యాంగ సంక్షేమం తీసుకున్నట్టు ఉండాలి తప్ప మంత్రి పదవుల కోసం తీసుకున్నట్టు ఉండకూడదు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మంత్రి పదవుల కోసం తీసుకున్న నిర్ణయంగా ఉంది తప్ప రాజ్యాంగ సంక్షేమం వచ్చింది కాబట్టి తీసుకున్నట్టుగా లేదు. ఆ మాటకు వస్తే తమిళనాడులో 9 ఎంపీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఎవరు గెలిపిస్తే వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ సొంతంగా బలం ఉంది తమిళనాడులో. అండ్ ఇప్పుడు గెలిచిన కార్తిక్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు గెలిచిన 5 సీట్లలో కూడా డిఎంకే ఓట్లు ఉంటాయి కదా, డిఎంకే మద్దతుదారుల ఓట్లు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు గెలిచినటువంటి 5 సీట్లలో డిఎంకే సాక్రిఫైస్ ఉంది. గతంలో గెలిచిన 9 ఎంపీలో డిఎంకే సాక్రిఫైస్ ఉంది. ఎన్డీ కూటమిలో 22 ఎంపీలతో డిఎంకే సాక్రిఫైస్ ఉంది. వీటన్నిటిని మర్చిపోయి ఒక్కసారిగా 2 మంత్రి పదవుల కోసం గోడ దూకుతాం అంటే విజయ్కి మద్దతు ఇవ్వడానికి తప్పనట్లేదు. కానీ మద్దతు ఇవ్వడానికి ఉండే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది కదా. కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్నారు, బీసీకే పార్టీ మద్దతు ఇస్తుంది. వాళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారో ఆ ప్రొసీజర్ కి భిన్నంగా కాంగ్రెస్ పైన తీరు. కార్తిక్ గారు మాట్లాడదాం. 38 నియోజకవర్గాల్లోనే విజయ్ పర్యటించారు. 38 నియోజకవర్గాల్లో పర్యటిస్తే 108 నియోజకవర్గాల్లో సౌండ్ వచ్చింది, రీసౌండ్ వచ్చింది, విజిల్. ఇంకా విజయ్ పర్యటనలు చేస్తుంటే ఈ రోజు అసలు ఇటువంటి మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించి ఎప్పుడో దాటిపోయే వాళ్ళ విజయ్ ఎందుకు ఎక్కువగా పర్యటనలు చేయలేకపోయారు? 38 నియోజకవర్గాల్లోనే పర్యటించిన విజయ్ కు 108 సీట్లు వచ్చాయంటే దీన్ని ప్రజా విజయంగా మనం చూడాల్సి ఉంటుందా? విజయ్ ని ప్రజలే గెలిపించుకున్నారా? ఈ అంశం గురించి మాట్లాడే ముందు ప్రైమ్ టైం